శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి వాళ్ళల్లో మహానుభావుడైనటువంటి విద్యారణ్య స్వామి. అటువంటి విద్యారణ్య స్వామి వారు వేదానికంతటికీ భాష్యాన్ని ఇచ్చారు. ఇస్తున్నప్పుడు దానికి సంబంధించి ఒక విషయాన్ని తెలియచేశారు. అసలు వేదం పలకాలన్నా, వేద మంత్రాల్ని పలకాలన్నా, ఒక ఘనపాఠి కావాలి అన్న, వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక విషయం మీద స్పష్టంగా చెప్పగలిగినటువంటి రీతిలో ప్రవచనం చెయ్యాలి అన్న, భగవంతుని యొక్క అనుగ్రహము ఎక్కడ ఉంచబడుతుంది అంటే దవడల యందు ఉంచబడుతుంది అని. దవడలు అంతటి దైవదత్తములై అటువంటి బలాన్ని కలిగినవైతే తప్ప, ఆ తేజస్సుని నిలబెట్టుకోగలిగినవైతే తప్ప ఒక ఘనపాఠి అయి ఆ వేదమంత్రాన్ని అలా చదవడం సాధ్యం కాదు. వాగ్దేవి అనుగ్రహాన్ని నిలబెట్టుకుని వాక్య నిర్మాణం చేసి విషయం సభలో ఉన్న వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ నిలబడదు అని. దవడ అంత గొప్పదిగా విద్యారణ్యుల చేత వర్ణింపబడింది. అటువంటి దవడ హనుమ విషయంలో పేరుకి కారణమైంది. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఒకవైపు దవడ మాత్రమే విరిగింది. అంటే ఆయన దవడలు ఎంత శక్తివంతమైనవో ఆలోచించండి. అవి శక్తివంతమైనవి అని నేను అన్నప్పుడు కేవలము బాహ్యంలో బలమైనవి అని నా ఉద్దేశ్యం కాదు. ఆయన మాట్లాడే మాటలు అంత శక్తివంతములై ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహము అంత విశేషంగా ఉంటుంది. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలిస్తే రామచంద్రమూర్తి అంతటి వాడి చేత వాగ్వైభవానికి కితాబులందుకున్న వ్యక్తి స్వామి హనుమ. అంతటి మహానుభావుడు. అందుకే ఎడమ దవడ విరిగింది కాబట్టి, విరిగిన హనువు కలిగిన వారు కాబట్టి హనుమ అని పిలిచారు. అంజనాదేవి యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు అని పిలిచారు. వాయువు యొక్క కుమారుడు కనుక వాయుపుత్రుడు పవనసూతి అని పిలిచారు. వానరుల యొక్క నాయకుడు కనుక వానరాధీశుడు అని పిలిచారు. అనేకమైన పేర్లతో ఆయన కీర్తింపబడ్డారు. అటువంటి హనుమ యొక్క ఎడమ దవడ విరిగిపోగానే వాయువు 2 చేతులతో పిల్లవాడిని పట్టుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి పసిపిల్లవాడు, ఏమీ తెలియనివాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, పరిపక్వత లేనివాడు, అటువంటి పిల్లవాడు తెలిసో తెలియకో సూర్యమండలం వైపుకి వెళ్ళినంత మాత్రం చేత భవిష్యత్తులో అందరికీ పనికొచ్చేవాడు అని సూర్య భగవానుడు ఉపేక్షించిన ఇంద్రుడు మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వజ్రాయుధం పెట్టి నా కుమారుణ్ణి కొట్టాడు. కాబట్టి నాకు ఆగ్రహం కలిగింది అని ఆయన సమస్త భూతములయందు కూడా తన యొక్క చలనాన్ని నిలుపుదల చేశాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.